నా పేరు డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ముక్కు సర్జరీ చేయించుకుంటే ముక్కు షేప్ మారుతుందా? చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఇది. ఇప్పుడు సెప్టోప్లాస్టీ సర్జరీ రిఫర్ చేస్తారు డాక్టర్ గారు. సో వాళ్ళకి ఏంటంటే మనం ముక్కు సర్జరీ చేయించుకుంటే నాకు ముక్కు షేప్ మారుతుంది, బయట నుంచి అపియరెన్స్ లో అంటే ఎక్స్టర్నల్ షేప్ మారుతుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. సో సెప్టోప్లాస్టీ అన్నది ముక్కు దూలం వంకరకి చేసే సర్జరీ. ఇది మనం పూర్తిగా ఈ ముక్కు దూలం వంకర అన్నది మనం ముక్కు లోపల నుంచి ఎండోస్కోపిక్ గా చేస్తాం. సో ఈ కరెక్షన్ చేయడం వల్ల బయట కనిపించే షేప్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఎక్స్టర్నల్ షేప్ అపియరెన్స్ లో మాత్రం ఏ విధమైన మార్పు ఉండదు. సో లోపల నుంచి ఈ ముక్కు దూలం వంకర అన్నది మనం కరెక్ట్ చేస్తాము. దీనివల్ల రెండు వైపులా ముక్కులో నుంచి గాలి తీసుకునే స్పేస్ మాత్రం పెరుగుతుంది, అంతే తప్ప ఎక్స్టర్నల్ షేప్ లో అయితే మార్పు ఉండదు. అలా కాకుండా కొంతమందికి ఎక్స్టర్నల్ షేప్ కూడా డిఫార్మిటీ ఉండి మాకు ముక్కు బయట కూడా అపియరెన్స్ స్ట్రైట్ నోస్ కావాలి అని అనుకునే వాళ్ళకి కాస్మెటిక్ సర్జరీ, రైనోప్లాస్టీ అంటాం, అది అవసరం పడుతుంది. కొంతమందిలో ఈ రెండు కలిపి కూడా ఉండొచ్చు. అంటే ముక్కు దూలం వంకర అన్నది లోపల బయట రెండు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి సెప్టో రైనోప్లాస్టీ అన్నది వాళ్ళకి గాలి తీసుకోవడంలో ఇబ్బంది అన్నది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే షేప్ ఎక్స్టర్నల్ గా కాస్మెటిక్ డిఫార్మిటీ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీనికి వాళ్ళు సెప్టో రైనోప్లాస్టీ అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప సెప్టోప్లాస్టీ వల్ల మాత్రం ఎక్స్టర్నల్ గా కనిపించే షేప్ లో అయితే ఎటువంటి మార్పు ఉండదు.